పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ నందు ఒక వైద్య విద్యార్థి పల్మనాలజిస్ట్ చెస్ట్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ గారి మీద 9వ తారీఖు అర్ధరాత్రి 12:45 అత్యాచారం చేసి మర్డర్ చేయడం జరిగింది. ఒక వైద్య విద్యార్థిని 78వ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఒక వైద్య విద్యార్థికే ఇంత దారుణంగా జరుగుతుందంటే భారతదేశంలో ఇది వైద్య విద్యార్థుల మీద జరిగినటువంటి దాడి కాదు, ఒక ఆడపిల్లగా తనకు మనం చేయాల్సినటువంటి న్యాయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ దాడిని కంప్లీట్గా దేశం వైడ్ మొత్తం కూడా ఐఎంఏ వాళ్ళు కానీ డాక్టర్లు అందరూ కూడా అందరు యూనియన్ తరఫున కూడా ఈ భారతదేశం మొత్తంలో కూడా ఈ దాడిని ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఈరోజు భారతదేశంలో ప్రతి 835 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ ఇలాంటి దాడులు జరగడం వల్ల చాలామంది రాబోయేటువంటి కాలంలో ప్రతి 835 జనానికి ఒక డాక్టర్ ఉన్నాడు అంటే ఇలాంటి దాడులు జరిగితే వైద్య వృత్తి లోపలికి ఏ తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లల్ని ఇష్టపడి తర్వాత చేయించాలనేటువంటి దృక్పథంతో ఈ వైద్య వృత్తిలోకి పంపించడం అనేటువంటి తగ్గుతుంది. ఈ విధంగా వైద్య వృత్తిలోకి ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇష్టపూర్వకంగా వైద్య వృత్తిలోకి పంపకపోతే సమాజానికి అందాల్సినటువంటి ఈ అతి ముఖ్యమైనటువంటి ఈ వైద్య వృత్తి మొత్తం కూడా సర్వనాశనం అవడం జరుగుతుంది. కాబట్టి కామన్గా ఉండేటువంటి నార్మల్ పీపుల్స్ కాకుండా ఒక డాక్టర్ మీదనే ఇంత అఘాయిత్యం జరిగి ఆమెను మర్డర్ చేసి రేప్ చేసి చంపేశారంటే రేపు రాబోయేటువంటి కాలంలో నార్మల్ స్త్రీల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా క్వశ్చనింగ్గానే మారుతుంది. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఈ విధంగా ఇట్లాంటి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు ఎప్పుడు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికీ కూడా ఇంకా జరిగి దాదాపుగా 9 నుంచి 10 రోజులు అవుతున్నా కూడా దోషులను ఎవ్వరు కూడా శిక్షించడం కానీ పట్టుకోవడం కానీ ఇప్పటివరకు జరగలేదు. అసలైనటువంటి దోషులు ఎవరు అనేది కూడా ఇప్పటివరకు నిర్ధారణ జరగలేదు. కానీ అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారు ఒక ఉమెన్గా సీఎంగా ఉంటూ మా యొక్క డాక్టర్పై జరిగినటువంటి దాడిని ఖండించడమే కాకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నిందితులను ఇమ్మీడియట్గా పట్టుకొని వాళ్ళని శిక్షించి ఉరిదీయాల్సిందిగా మేము అందరు డాక్టర్ల తరఫున మేమందరం కూడా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ యొక్క పాశవిక ఘటన మేము మనంతా తీవ్రంగా కలిసివేసింది. ముఖ్యంగా ఇది డాక్టర్నే కాకుండా ఒక స్త్రీపై జరిగిన అఘాయిత్యంగా ప్రతి మనిషి దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. ఇటువంటి రోజుకు పొద్దున్న లేచి చూస్తున్నాం, పేపర్లో టీవీలో ఎన్నో చూస్తున్నాం. ఎక్కడో విధంగా ఏదో మూలకు బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్, ఆమె పల్మనాలజిస్టు అంటే ఆ డాక్టర్ పొద్దున పీజీ అయిపోయిన తర్వాత తను ఎంతోమందికి సేవలు చేసే డాక్టర్ని ఈరోజు మనం కోల్పోయినాం. కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి సర్వ్ చేసే డాక్టర్ని ఈరోజు మనం కోల్పోయినాం. ఇది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన మమ్మల్ని అందరినీ. నేనే కాకుండా కొల్లాపూర్ తాలూకాలో డాక్టర్స్ తరఫున మా జ్ఞానేశ్వర సార్ కానీ మా మేడమ్స్ అంతా అసోసియేషన్ సభ్యులు కానీ ఈరోజు మేమంతా తీవ్ర ముక్త కంఠంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు అసోసియేషన్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు 10 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి కూడా. ఇప్పటివరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏమై చేశారు అనేది కూడా ఇప్పటివరకు మనకు బయటికి రాలేదంటే గవర్నమెంట్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఒక లేడీ, ఆయన కూడా ఇప్పటివరకు అంటే లైక్ వేరే రాష్ట్రం అని కాదు, వేరే దేశం అని కూడా కాదు, ఆ రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు కూడా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా, లేడీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆమె నిందితులను పట్టుకోలేకుండా అంటే మనం ఎంత బాగా పనిచేస్తుంది అనేది మనం చూసుకోవాలి. అది ఎట్లాగైనా కానీ ఏదైతే డాక్టర్ అనేదే కాదు, ఆమెకి ఏదైతే లేడీ ఉన్నారో ఆమె డాక్టర్ అనేదే కాకుండా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి అందరి దగ్గర నుంచి ఆ ఊర్లోనే మార్పు రావాలని కాదు, మన ఊర్లలో అన్ని ఊర్లలో మార్పు వచ్చి సేవ్ లేడీ, సేవ్ ఫీమేల్ చూసుకుంటూ నిందితులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ మా డాక్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. మౌనిక మీద కలకత్తాలో జరిగిన ఘటన మా డాక్టర్లందరినీ బాగా కలిసివేస్తుంది. క్షణక్షణం ఎంతో ఎదుర్కొంటున్న ఈ అరాచకాలని ఆడపిల్లలు సహించలేని పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగిన 2-3 సంఘటనలు ప్రతిఘటించలేకపోతుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా డాక్టర్ల మీదనే అరాచకం చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఈరోజు కొల్లాపూర్ తాలూకా డాక్టర్ల అసోసియేషన్ తరఫున మేమందరం ఈరోజు హాస్పిటల్స్ అన్ని బంద్ చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది చాలా అరాచకము, దీన్ని ఖండిస్తున్నాము.